హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయి శుభార్త చెప్పిందండి. ఎట్టకేలకి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లకి అయితే అవకాశం అయితే కల్పిస్తుందండి. కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏ రకంగా మీరు అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎప్పటి నుంచి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనే విషయాన్ని చెప్తాను. అదేవిధంగా ఎండింగ్లో మీకు రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ యొక్క అప్డేట్ కూడా చెప్తాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే ప్రజెంట్ అయితే చేస్తూ ఉందండి. ఇక్కడ పెన్షన్లు అంటే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే చేస్తుంది, కానీ సామాన్య భద్రత పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేయడం లేదండి. దివ్యాంగ పెన్షన్లు అయితే కనుక 8 లక్షల బోగస్ పెన్షన్లు, ఫేక్ పెన్షన్లు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి. కాబట్టి దివ్యాంగ పెన్షన్లు అన్నీ కూడా వారి యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, డిజబిలిటీ సర్టిఫికేట్ అదైతే చెక్ చేయడం జరుగుతుందండి. మళ్ళీ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేసి వారికి నిజంగా ఈ యొక్క డిజబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే పెన్షన్లకు సంబంధించి అయితే తనిఖీలు అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క తనిఖీలు అనేది మే నెలకు సంబంధించి అయితే కంప్లీట్ అయితే అయిపోతుందండి. మే నెలలో కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి మే నెలకు సంబంధించి కొత్త పెన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతుందండి. ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కనుక మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు, దీంతోపాటు రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండవలసి అయితే ఉంటుందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా ఏజ్ అనేది 50 సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే చాలండి. కొత్త పెన్షన్ అయితే సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుందండి. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ఏప్రిల్ 4న సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవడానికి ఓపెన్ చేశారండి. సదరం స్లాట్ బుక్ చేసుకుండి ప్రభుత్వం నిర్ణయించిన డేట్లో మీరు మీ యొక్క స్లాట్ బుక్ చేసుకుండి వెళ్ళినట్లయితే కనుక మీకైతే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే మీరైతే పొందొచ్చండి. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారైతే యొక్క సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దివ్యాంగ పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటే కనుక మీకైతే మీ యొక్క పెన్షన్ అనేది మంజూరు అవుతుందండి. దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 నుంచి 15,000 దాకా మీ యొక్క డిజబిలిటీ బట్టి వస్తుందండి. ఆ యొక్క డిజబిలిటీ బట్టి పర్సంటేజ్ బట్టి వస్తుందండి. ఇక సామాన్య భద్రతా పెన్షన్ అయితే కనుక నార్మల్గా అందరికీ కూడా 4,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ కూడా మీ యొక్క ఈ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టవలసి అయితే ఉంటుంది. పెట్టి అప్లై చేసుకుంటే దివ్యాంగ పెన్షన్ మీకు వస్తుంది. ఇక సామాన్య భద్రతా పెన్షన్ అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుందండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మే నెలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీని తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా స్ప్లిట్ ఆప్షన్ అయితే రీసెంట్గా ఓపెన్ చేసి ఆఫ్ చేశారండి. త్వరలో స్ప్లిట్ ఆప్షన్ కూడా తీసుకొస్తామని చెప్పారు. అంటే ఈకేవీసీ ప్రక్రియ అనేది ఈ నెలంతా కూడా జరుగుతుందండి. ఈ నెలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మే నెలకు సంబంధించి మొదటి వారంలో స్ప్లిట్ ఆప్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో ఫర్దర్గా దీని తర్వాత కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతుందండి అదే నెలలో. ఎందుకంటే స్ప్లిట్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాతే చాలా వరకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి చాలామంది అయితే వస్తారండి. కాబట్టి రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో తప్పకుండా వారందరూ కూడా స్ప్లిట్ ఆప్షన్ వినియోగించుకుంటే స్ప్లిట్ ఆప్షన్ కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు ఎవరైతే ఉంటారో ఇవన్నీ మార్పులు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డు కూడా అదే నెలలో అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి కొత్త రేషన్ కార్డుకి. సో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. మీ యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి. దీంతోపాటే మీ యొక్క శుభలేఖ కూడా పెట్టవలసి అయితే ఉంటుంది. ఇక ఏ అయితే డాక్యుమెంట్స్ ఉంటాయో క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవి కూడా చూపించాల్సి అయితే ఉంటుందండి. సో అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. కొన్ని రూల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత మీకైతే రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారండి. రేషన్ కార్డ్స్ డిజైన్ కూడా రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం మారుస్తుంది. కొత్త రేషన్ కార్డులు అయితే అందరికీ కూడా ఏటీఎం కార్డ్ సైజులో ఉండి దాని మీద క్యూఆర్ కోడ్ అయితే ఏర్పాటు చేసి మరిన్ని ఫ్యూచర్స్తో చిన్న కార్డు అయితే పీవీసీ కార్డు లాంటిది ఇవ్వబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ కూడా ఈ యొక్క కార్డ్స్ అయితే త్వరలో పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.